ప్రజాభ్యో యోగక్షేమ. ఈ పరాభవ నవ సంవత్సరంలో వృషభ రాశి వారికి గురు గోచార ఫలితం ఎలా ఉండబోతోంది చూద్దామంట. ఇంతవరకు కూడా వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో గురువు ఉండడం వల్ల ఆ కుటుంబం వృద్ధి అన్నీ బాగానే ఉన్నాయి అక్కడ. అదేవిధంగా కూడా శని కూడా మీకు లాభంలో ఉండడం కూడా చాలా బాగానే ఉంది. అదేవిధంగా కూడా ఈ సంవత్సరం మీకు ఏమవుతుందంటే శని కూడా మీకు లాభస్థానంలో 12వ స్థానంలో రావడం, అదేవిధంగా గురువు మీకు 3వ స్థానంలో పోవడం, కేతువు కూడా మీకు అదే 3వ స్థానంలోకి రావడం కూడా జరుగుతుందన్నమాట. ఇప్పుడు ప్రస్తుతానికైతే కేతువు 4వ ఇంట్లో ఉండడం, 3వ స్థానంలో రావడం జరుగుతుంది. చాలా మిశ్రమ ఫలితాలు వస్తుందన్నమాట. తీసుకెళ్తే చాలా హైట్స్కి తీసుకెళ్తుంది, లేదంటే కాస్త కిందికి తోసేయడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఇక్కడ విశేషంగా మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గురువు 3వ స్థానంలో ఉండడం వల్ల మీ ధైర్య సాహసాల వల్ల కూడా ప్రతి ఒక్కటి ఎదుర్కొని ముందుకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. మీకు వీలైనంత కూడా మీరు యొక్క ధైర్య సాహసాలు పటిమతో ఆ పోరాట పటిమ అయితే మీకు బ్రహ్మాండంగా ఉంటుందని తెలియజేస్తూ వృషభ రాశి వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. మిశ్రమ ఫలితాలైనా కూడా గురువు మీకు ఆ ధైర్య సాహసాలు ఇచ్చి మీకు ఒక తోడ్పాటు, ఒక సహాయము, ఎవరో ఒకరు థర్డ్ పర్సన్ మీకు ఆ కష్ట సమయంలో మీకు వచ్చి ఆదుకోవడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఇట్లాంటివి జరిగినప్పుడు కామెంట్ పెట్టండి అని తెలియజేస్తూ సర్వే జన సుఖినో భవంతు, సన్మంగళ అని.